కేంద్ర ప్రభుత్వం పిలుపునిస్తే పాకిస్తాన్పై యుద్ధం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని కాకినాడ జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ చైర్మన్ ఎస్ఏ గఫూర్ పేర్కొన్నారు. జమ్మూ కాశ్మీర్లోని పహల్గాంలో జరిగిన ఉగ్రవాద దాడిని జగ్గంపేటలోని ముస్లింలు ఖండించారు. సన్నీ జామియా మసీదు వద్ద నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇండియా ఆర్మీ దుస్తుల్లో వచ్చి 28 మంది పర్యాటకులను హతమార్చడం పిరికిపొంద చర్య అన్నారు. తాము ముస్లింలుగా ఉన్న భారతీయులమని కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇస్తే వారిపై యుద్ధం చేయడానికి కుటుంబం నుంచి ఒక యువకుణ్ణి పంపడానికి సిద్ధంగా ఉన్నామన్నారు. ముస్లిం కుటుంబం నుంచి ఒక కుర్రోడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు ఈరోజు పాకిస్తాన్లో. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పిరికి మాలిన చర్యలు ఇవన్నీ కూడా మేము ధైర్యంగా పబ్లిక్గా పాకిస్తాన్కి చెప్పి మరి పాకిస్తాన్లోకి చొరబడి మరి వాళ్ళని చంపడానికైనా దేశం కోసం మేము సిద్ధంగా ఉన్నామని చెప్పేసి ముస్లిం సోదరులు అందరి తరఫున కూడా ఈ జగ్గంపేట సున్నీ జామియా మసీద్ తరఫున మరి తెలియజేస్తూ మరి ఇలాంటి సంఘటనలు ముందు జరగకుండా కూడా మరి కేంద్ర ప్రభుత్వం మరి నిన్ననే ఒక మీటింగ్ పెట్టి చాలా గట్టి నిర్ణయాలు తీసుకోవడం కూడా జరిగింది. మరి రేపటి నుంచి అంటే నిన్నటి నుంచే వాళ్ళ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఖచ్చితంగానే. ఎందుకంటే వాళ్ళని ఏ విధంగా అయితే దెబ్బ కొట్టాలో కేంద్ర ప్రభుత్వం ఆ విధంగా ఆలోచించి మరి కఠినమైన నిర్ణయాలు కూడా తీసుకోవడం జరిగింది. మరి ఏ నిర్ణయం ఎలా తీసుకున్నా సరే మేము ఒక భారతీయులుగా మేమందరం కూడా భారతీయులుగా కులంతో కానీ మతంతో కానీ సంబంధం లేకుండా మరి పాకిస్తానీయుల మీద తీసుకునే ఏ నిర్ణయానికన్నా సరే మేమందరం కూడా కట్టుబడి ఉన్నామని చెప్పేసి తెలియజేసుకుంటూ వాళ్ళు చేసినటువంటి పిరికిబంద చర్యగానే మేము ఈ యొక్క దానిని భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మన ఆర్మీతో కానీ మన ఇండియన్ ఆర్మీతో కానీ మన ఇండియా పోలీసులతో కానీ మరి వాళ్ళు దెబ్బడాలేక మరి మన ఇండియా ఆర్మీ దుస్తులు వేసుకుని వచ్చి వాళ్ళు ఈ యొక్క ఘాతుకానికి మరి చేయడం జరిగింది. మరి దాంట్లో భాగంగా 28 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది. మరి ఎందుకంటే మీకు పాకిస్తాన్ వాళ్ళు కానీ ఎవరికైనా దమ్ము ధైర్యం ఏదైనా ఉంటే నేరుగా వచ్చి మాతో కలపడండి, మేము సిద్ధంగా ఉన్నాం అని చెప్పేసి తెలియజేసుకుంటూ అదేవిధంగా మరి కేంద్రానికి కానీ మరి ఇండియన్ ఆర్మీకి కానీ మేము ఒకటే చెప్తా ఉన్నాం. యాజ్ ఏ ఇండియన్ ముస్లింగా కూడా కాదు. ఎందుకంటే ఇలాంటి ఘాతుకాలు కులానికి కానీ మతానికి కానీ సంబంధం లేదు. ఎందుకంటే మనందరం కూడా భారతీయులు కాబట్టి ఏ కులానికి జరిగినా ఏ మతానికి జరిగినా మనకి జరిగినట్టే భావించి మరి ఆ రోజు జరిగిన కార్యక్రమం అయితే మాత్రం చాలా ఘోరం. మరి అలాంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాకిస్తాన్కి త్వరలోనే ఇండియా బుద్ధి చెప్పుద్దని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ, ఎందుకంటే మేము ఒకటే చెప్తున్నాం. ఎందుకంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి, వజ్రాన్ని వజ్రంతోనే పోయాలి. కాబట్టి మేము పాకిస్తాన్ మీద ఫైట్ చేయడానికి కూడా ఒక ముస్లింగా కాదు, ఇండియన్ ముస్లింగా మేము భారతీయులుగా కూడా మేము పాకిస్తాన్లో ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈరోజు పాకిస్తానీయుల మీద. భారతీయులమే. జై భారత్, జై జై భారత్. హిందూ ముస్లిం వేరు కాదు, అందరూ ఇండియన్స్. హిందూ ముస్లిం వేరు కాదు, అందరూ ఇండియన్స్.